హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వర్డ్ ఫార్మాటింగ్ లో ఉండేటువంటి 5 యూస్ఫుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఫార్మాటింగ్ లో ఎలా వాడచ్చో చూద్దాం. ఎప్పుడైతే నేను ఇక్కడ డేట్ ఫార్మాట్స్, ఇక్కడ ఏవైతే డేట్ ఫార్మాట్స్ ఉన్నాయో ఈ డేట్ ఫార్మాట్స్ అన్ని మారుద్దాం అనుకుంటున్నాం. సో ఈ డేట్ ఫార్మాట్స్ ఎలా ఉన్నాయంటే డిడి YY ఫార్మాట్ లో ఉంది. దీన్ని నేను ఎలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను? నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ నేను వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్కి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఐడెంటిఫై అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు 0 to 9 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 0 to 9 క్యారెక్టర్స్ ఐడెంటిఫై అవ్వాలి. ఆ 0 to 9 లో కూడా ఏం ఐడెంటిఫై అవ్వాలి? 2 క్యారెక్టర్స్ ఉన్నవి, 2 క్యారెక్టర్స్ గ్రూప్ ఉన్నవి ఐడెంటిఫై అవ్వాలి. అవుతున్నాయి కదా, ఐడెంటిఫై అవుతున్నాయి కదా, 2 క్యారెక్టర్స్ ఐడెంటిఫై అవుతుంది. సో తర్వాత వై ఉండాలి అంటే మంత్ తర్వాత డే రావాలి. డే కూడా 2 క్యారెక్టర్స్ ఉంటుంది కాబట్టి నేను మరలా ఒక లైక్ రౌండ్ బ్రాకెట్స్ తీసేసుకొని రైట్ ఇక్కడ ఏం చేస్తున్నాను 0 to 9 మరలా 0 to 9 ఉండాలి క్యారెక్టర్స్. ఇవి కూడా డే కూడా 2 క్యారెక్టర్స్ కాబట్టి 2 ఉండాలి. ఎప్పుడైతే ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తానో నేను ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, నాకు ఇక్కడ మంత్ డే సెలెక్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఏం సెలెక్ట్ అవ్వాలి? ఇయర్ కూడా సెలెక్ట్ అవ్వాలి. ఇయర్ సెలెక్ట్ అవ్వాలంటే మరలా నేను ఇప్పుడు ఇయర్ కూడా 0 to 9 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్లస్ ఈ 9 క్యారెక్టర్స్ కూడా ఎలా ఉంటాయంటే లైక్ కాంబినేషన్ ఆఫ్ 4 క్యారెక్టర్స్ తో ఇయర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే సో అది కాంబినేషన్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. రైట్, ఇప్పుడు నాకు ఇయర్లు అన్ని కూడా సెలెక్ట్ అయిపోతున్నాయి. ఫైండ్ నెక్స్ట్ అంటే ఇయర్లు మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు నాకు ఫైండ్ వరకు బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ లో ఏమవ్వాలి? ఇక్కడ 3 టోటల్ గా ఎన్ని ఫీల్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? ఫైండ్ ద్వారా 3 ఫీల్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫీల్డ్ లోనేమో మంత్, రైట్, సెకండ్ ఫీల్డ్ లో వచ్చేటప్పటికి డేట్, థర్డ్ ఫీల్డ్ లో ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ థర్డ్ ఫీల్డ్ ఫస్ట్ కి తీసుకొద్దాం. అంటే థర్డ్ /3 హైఫన్. ఇప్పుడు ఏమైపోయింది? థర్డ్ ఐడెంటిఫై ఇయర్ కాస్త ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. మరలా ఏదైతే ఫస్ట్ ఐడెంటిఫై చేసామో దాన్ని సెకండ్ ప్లేస్ కి తీసుకెళ్ళా. రైట్, లాస్ట్ లో మనం ఐడెంటిఫై చేసింది ఏముందంటే 2 సెకండ్ ఫీల్డ్ కాస్త లాస్ట్ లోకి తీసుకెళ్ళిపోయాం. ఇలా జస్ట్ మనం రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేయగానే టోటల్ గా ఉన్నటువంటి 20 రీప్లేస్మెంట్స్ అన్ని కూడా అయిపోయాయి. రీప్లేస్ ఆల్ అయిపోయాయి. 20 రీప్లేస్మెంట్స్ అన్ని కూడా ఏ ఫార్మాట్ లోకి మారిపోయాయి? ఇయర్ ఫస్ట్ లోకి వచ్చింది. లైక్ నెక్స్ట్ ఏదైతే మంత్ ఉందో అది సెకండ్ ప్లేస్ కి వచ్చింది. డేట్ లాస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఇలా ఎలా చేంజ్ కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ద్వారా మనం చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్, శాంపుల్ ఎగ్జాంపుల్. ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, అలానే A to Z ఐడెంటిఫై చేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ వరకు ఏదైనా ఐడెంటిఫై చేయాలన్నా కూడా ఈ రేంజ్ అనేది చాలా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే స్టార్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ లో ఎలా వాడచ్చు, ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ నాకు ఏం అవ్వాలంటే ఇక్కడ ఏవైతే డేటా ఉందో ABC కానీ యాన్యువల్ కానీ ఇవన్నీ కూడా 2025 కిందకి మారిపోవాలి. నాకు ఇలా ABC యాన్యువల్ రిపోర్ట్ అక్కర్లేదు, నాకు టోటల్ గా ఉన్నటువంటి రిపోర్ట్ల పేర్లన్నీ కూడా 25 రిపోర్ట్ల కింద మారిపోవాలి. అప్పుడు ఏం చేస్తాను? నాకు ఏదైతే చేంజ్ అవ్వాలో నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఫైండ్ వాట్, నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో నాకు ఇక్కడ ప్రాజెక్ట్ తర్వాత ఆ అండర్ స్కోర్ మధ్యలో ఏమున్నా కూడా నాకు అనవసరం. నాకు ఏమని రీప్లేస్ అవ్వాలి? ప్రాజెక్ట్ 2025 అని 2025 రిపోర్ట్ అని రీప్లేస్ అవ్వాలి. నేను ఏం చేశాను? అక్కడ ఏమైనా ఉండనివ్వండి, ప్రాజెక్ట్ తర్వాత అండర్ స్కోర్ మధ్యలో ఏమున్నా కూడా రీప్లేస్ ఎలా అవ్వాలి? ప్రాజెక్ట్ 25 రిపోర్ట్ కింద రీప్లేస్ అవ్వాలి. ఎప్పుడైతే రీప్లేస్ కంటిన్యూ చేస్తామో మనం ఇలా అన్ని రీప్లేస్ ఆల్ క్లిక్ చేయగానే టోటల్ గా అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. ఇలా స్టార్ అనేటువంటి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ మనం వాడచ్చు అనమాట ఫైండ్ అండ్ రీప్లేస్ లో ఫార్మాటింగ్. అలానే ఇక్కడ మనం ఇంకొక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ యూజ్ చేద్దాం. దీనికి ఏ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ యూజ్ చేద్దాం అంటే
క్వశ్చన్ మార్క్ యూజ్ చేద్దాం. కోడ్ ఒక సింగిల్ క్యారెక్టర్ కోసం ఇది తీసుకుంటాం. క్వశ్చన్ మార్క్ తీసుకొని రైట్ ఏమున్నా కూడా అక్కడ రైట్ 1 ఉండాలి. రైట్ ఇది ఏమున్నా కూడా నేను దాన్ని ఎలా మారుద్దాం అనుకుంటున్నానంటే కోడ్ x1 కింద మారుద్దాం. అక్కడ ఏమైనా ఉండివ్వండి, ఏ ఉండివ్వండి, బి ఉండివ్వండి, సి, డి సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. సో రీప్లేస్ ఆల్ మనం క్లిక్ చేయగానే ఏమైపోయాయి 4 ప్లేసెస్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో రైట్ ఏబిసి ఉన్నవి కూడా టోటల్ గా రీప్లేస్ అయిపోయాయి. ఇలా రీప్లేస్ చేయడానికి మనం సింగిల్ క్యారెక్టర్ ఏదైనా ఫార్మాట్ చేయాలంటే మనకి ఇలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఇంకా ఏం చేయొచ్చు, స్టార్ ఈ క్వశ్చన్ మార్క్ సింగిల్ క్యారెక్టర్ కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కంట్రోల్ హెచ్ తీసుకొని ఈసారి ఐటమ్ తీసుకుందాం. ఐటమ్ లో క్వశ్చన్ మార్క్ ఏమున్నా కూడా క్వశ్చన్ మార్క్ తర్వాత స్టార్ తీసుకుందాం. ఏమున్నా కూడా క్వశ్చన్ మార్క్ అండ్ స్టార్, దాని తర్వాత ఏమైనా ఉండివ్వండి. అది ఎలా చేంజ్ అవ్వాలి, ఐటమ్ ఎక్స్ కింద చేంజ్ అయ్యింది, ఐటమ్ ఎక్స్. సో రీప్లేస్ ఆల్. సో ఏమైపోతుంది చెప్పండి, ఇప్పుడు మనకి టోటల్ గా ఏవైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో తర్వాత ఏమైనా ఉండివ్వండి, క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమైనా ఉన్నా కూడా మొత్తం కూడా ఏం రీప్లేస్ అయిపోతుంది, ఐటమ్ ఎక్స్ కింద రీప్లేస్ అయిపోతుంది. ఇలా మనం వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఉపయోగించి ఫార్మాటింగ్ చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కస్టమ్ స్టైలింగ్ గురించి చూద్దాం. కస్టమ్ స్టైలింగ్ ఎలా ఉపయోగపడుతుందో మనం ఒకసారి చూద్దాం. రైట్, సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే కస్టమ్ స్టైల్స్ అంటున్నాం. ఈ కస్టమ్ స్టైల్స్ మనకి అప్లై అవ్వాలంటే మనకి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్. ఎప్పుడైతే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎస్ తీసుకున్నానో నాకు స్టైల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ స్టైల్స్ డైలాగ్ బాక్స్ లో ఉండేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్, హెడ్డింగ్ 1 కానీ, హెడ్డింగ్ 2 కానీ, టైటిల్ కానీ, సబ్ టైటిల్ కానీ, ఏవైతే స్టైల్స్ లో ఉంటాయో స్ట్రాంగ్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. దీంట్లో నేను హెడ్డింగ్ 1 అంటే జనరల్గా ఏముంటుంది, దాంట్లో ఆప్షన్స్ మనకి ఏవైతే స్టైల్స్ ఉంటాయో ఆ స్టైల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయొచ్చు, ఏ స్టైల్ 1 ఏదైనా క్రియేట్ న్యూ స్టైల్ ఫ్రమ్ ఫార్మాటింగ్ అంటే ఇది తీసుకుంటాం. అలానే ఇక్కడ స్టైల్ ఇన్స్పెక్టర్ తీసుకుంటాం, ఇక్కడ మేనేజ్ స్టైల్స్ తీసుకుంటాం. మనం ఎప్పుడైతే మేనేజ్ స్టైల్స్ తీసుకుంటామో ఈ హెడ్డింగ్ 1 అనేటువంటి స్టైల్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేస్తున్నాం, హెడ్డింగ్ 1 హెడ్డింగ్స్ ఏమున్నాయి 20 పాయింట్స్ ఉంది. దీన్ని ఏదైనా మారుద్దాం అనుకుంటే హెడ్డింగ్ 1 స్టైల్ బేస్డ్ ఆన్ నార్మల్, ఇంకేదైనా మారుద్దాం అనుకుంటే మార్చుకోవచ్చు. రైట్, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, 20 ఉండాలి. నాకు 16 ఉండాలి నా ప్రాజెక్ట్ కి. తర్వాత నాకు కలర్ ఏముండాలి, బ్లాకే ఉండాలి. రైట్, సో ఇలాంటి చేంజెస్ అన్ని కూడా ఇంకేదైనా ఫార్మాట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఉంటాయి. ఇలా ఏవైతే కస్టమ్ స్టైల్స్ ఉంటాయో వాటిని మనం చేంజ్ చేసుకొని ప్రాజెక్ట్ మొత్తానికి అప్లై చేసుకుంటే ఓకే సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు నేను ఏదైతే కస్టమ్ స్టైల్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని నేను ఎప్పుడైతే హెడ్డింగ్ 1 అని సెలెక్ట్ చేస్తానో ఆటోమేటిక్గా 16 ఫాంట్ సైజ్ వచ్చింది. రైట్, ఇంకా ప్రాజెక్ట్ మొత్తానికి ఏముంటుంది, ఈ హెడ్డింగ్ 1 అంటే 16 ఉంటుంది. ఏవైతే డిఫాల్ట్ స్టైల్స్ ఉన్నాయో వాటిని ఏదైనా మన ఓన్ గా మన ప్రాజెక్ట్ మన ఫైల్ కి రిక్వైర్మెంట్ తగ్గట్లుగా చేంజ్ చేసుకోవడానికి ఏం ఆప్షన్ ఉందంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడ హెడ్డింగ్ 1 కానీ, హెడ్డింగ్ 2 కానీ, టైటిల్ కానీ, సబ్ టైటిల్ కానీ ఏవైతే ఉంటాయి ఇక్కడ స్టైల్స్ లో వాటిని మీకు నచ్చిన విధంగా, రైట్ టైటిల్ చూడండి ఇది బిగ్ ఫాంట్ ఉంది. రైట్, అలానే హెడ్డింగ్ మనం తీసుకున్న 16 ఆటోమేటిక్ గా ఉంది. హెడ్డింగ్ 2 కూడా 16 ఉంది డిఫాల్ట్. మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవాలంటే మనం సింపుల్ గా ఇక్కడ హెడ్డింగ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ లో మనకి ఏవైతే కస్టమైజ్ చేసుకోవాలి కాబట్టి మనం హెడ్డింగ్ 2 స్టైల్ ని సెలెక్ట్ చేసేసుకొని మోడిఫై చేసేసుకొని ఇక్కడ ఏదైతే 16 ఉందో సైజు ఆ 16 ని మన ప్రాజెక్ట్ కి తగ్గట్లుగా ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే మనం ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఈసారి మనం హెడ్డింగ్ 2 స్టైల్ ఏదైనా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఏమైపోతుందంటే అది స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు ఈ స్టైల్ సెలెక్ట్ చేసి హెడ్డింగ్ 1 తీసుకుంది లేదా హెడ్డింగ్ 2 తీసుకున్నాను. ఇలా మన ప్రాజెక్ట్ కి తగ్గట్లుగా మన రిక్వైర్మెంట్లకి తగ్గట్లుగా ఉన్నటువంటి డిఫాల్ట్ స్టైలింగ్ ని కస్టమైజ్ చేసుకొని ఫార్మాటింగ్ చేసుకోవడానికి మనం వాడుకోవచ్చు. ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి టిప్ నెంబర్ 2, ఫార్మాటింగ్ బై యూజింగ్ స్టైల్. నెక్స్ట్ థర్డ్
పారాగ్రాఫ్ అండ్ లైన్ స్పేసింగ్ ఎలా వాడచ్చు, పారాగ్రాఫ్ లైన్ స్పేసింగ్ మనం ఎలా యూజ్ చేయొచ్చు. సపోజ్ మనకి ఇక్కడ చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మల్టిపుల్ పారాగ్రాఫ్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పారాగ్రాఫ్స్ అన్ని కూడా నేను టోటల్గా సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేయకపోయినా కూడా డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో నేనేం తీసుకుంటున్నాను, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే లైన్ స్పేసింగ్లో ఉందో లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ స్పేసింగ్ ఎంత ఉండాలి, రైట్, బిఫోర్ 6 పాయింట్స్, ఆఫ్టర్ 12 పాయింట్స్ తీసుకుందాం, రైట్. పారాగ్రాఫ్ బిఫోర్ 6 పాయింట్స్, పారాగ్రాఫ్ ఆఫ్టర్. లైన్ స్పేసింగ్ ఎంత ఉండాలి, సింగిల్ చాలు, రైట్, ఎట్ ఫస్ట్ లైన్. ఇవన్నీ కూడా ఇండెంటేషన్ ఏదైనా స్పెషల్గా కావాలంటే ఇన్సైడ్ ఎంత ఉండాలి, అవుట్ సైడ్ ఎంత ఉండాలి ఇండెంటేషన్, ఫస్ట్ లైన్ ఏమైనా స్పెషల్ ఉండాలా, ఇలాంటివన్నీ కూడా ఇండెంటేషన్లో ఆప్షన్స్ ఇస్తాం. ఎప్పుడైతే మనం ఓకే క్లిక్ చేస్తామో లైట్గా డిఫరెన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కొంత బిఫోర్ ఆఫ్టర్ అయితే చేంజెస్ అయితే మనకు కనపడుతున్నాయి. పారాగ్రాఫ్ ముందు పారాగ్రాఫ్ తర్వాత ఎంత స్పేస్ ఉండాలి అని. తర్వాత మనకి ఇంకా దీంట్లో ఫార్మాటింగ్ లో ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి లైన్ బ్రేక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ లో లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ విడో ఆర్ ఆర్ఫాన్ కంట్రోల్, కీప్ విత్ నెక్స్ట్, కీప్ లైన్స్ టుగెదర్, ఇలా 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎలా యూస్ఫుల్ గా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తామంటే మనం ఒక పారాగ్రాఫ్ లో ఉండేటువంటి ఒక లైన్, సింగిల్ లైన్ ఇలా కిందకు వచ్చేసింది అనమాట. మినిమం 2 లైన్స్ అన్నా ఒక పారాగ్రాఫ్ కి సంబంధించి మినిమం 2 లైన్స్ అన్నా ఉండే విధంగా అరేంజ్ చేయడానికి ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ లో ఉండేటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే విడో ఆర్ ఆర్ఫాన్ కంట్రోల్. అంటే ఏదైనా లైక్ సింగిల్ గా ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ లైన్స్ లేకుండా, ప్రీవియస్ కి ఇలా ఉంది, సింగిల్ లైన్స్ లేకుండా ఏదైతే మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసామో ఇక లైన్ స్పేసింగ్ లో ఏదైతే లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ లో ఉన్నటువంటి విడో అండ్ ఆర్ఫాన్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఎక్కడ కూడా ఒక సింగిల్ లైన్ పారాగ్రాఫ్ అనేది మీకు ఎక్కడ కూడా కనపడదు అనమాట. ఎక్కడ చూసినా కూడా స్మాలర్ లార్జ్ పారాగ్రాఫ్, మినిమం 2 లైన్స్. ఏ పారాగ్రాఫ్ తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద పేజ్ లో కానీ స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ లో కానీ మినిమం 2 లైన్స్ ఉండే విధంగా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటామంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనం లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ లో ఉండేటువంటి విడో ఆర్ ఆర్ఫాన్ కంట్రోల్ అనేది చూస్తాం. తర్వాత కీప్ లైన్స్ టుగెదర్ అని ఉంది. ఈ కీప్ లైన్స్ టుగెదర్ అంటే ఏంటి, సపోజ్ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ లో కొంత సెంటెన్సెస్ ఇలా కిందకు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోయి లైన్ స్పేసింగ్ లోకి వెళ్ళిపోయి లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ లో కీప్ లైన్స్ టుగెదర్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా నెక్స్ట్ పేజ్కి వచ్చిపోయింది. పారాగ్రాఫ్ లో ఏ పార్ట్ కూడా 2 డిఫరెంట్ పేజ్ లో డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఉండడానికి ఈ పర్టికులర్ ఆప్షన్ యూస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే మనకి లైన్ అండ్ పేజ్ బ్రేక్ లో పేజ్ బ్రేక్ బిఫోర్. ఏదైనా సపోజ్ మనకి ఇలా పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ఆ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసి ఒకవేళ ఏదైనా లైన్ బ్రేక్ ఇవ్వాలంటే, పేజ్ బ్రేక్ ఇవ్వాలంటే మధ్యలో ఎక్కడ ఇవ్వద్దు, బిఫోరే ఇవ్వు అని చెప్పడానికి ఏం తీసుకుంటాం, ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లోనే ఇవ్వు అని చెప్పడానికి పేజ్ బ్రేక్ బిఫోర్ అని ఇవ్వగానే ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లోనే పేజ్ బ్రేక్ అంటే పేజ్ యొక్క ఎండింగ్ పాయింట్, ఇంకా పేజ్ లో ఇంకేమి రాయను అని చెప్పడాన్ని ఏమంటామంటే పేజ్ బ్రేక్ అంటే. అలా ఏమన్నా స్పెసిఫై చేయడానికి మనం ఏం తీసుకుంటామంటే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారాగ్రాఫ్స్ ఫార్మాట్ చేయడానికి 4 డిఫరెంట్ యూస్ఫుల్ ఆప్షన్స్ అయితే మనకి లైన్ అండ్ పేజ్ బ్రేక్ లో ఇక్కడ విడో ఆర్ ఆర్ఫాన్ కంట్రోల్ ఏ పేజీలో కూడా లాస్ట్ లో 2 లైన్ల కంటే ప్రతి పారాగ్రాఫ్ లో కూడా మినిమం 2 లైన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ లో కానీ ఎండింగ్ ఆఫ్ ద పేజ్ లో కానీ ఒక పారాగ్రాఫ్ కి సంబంధించి మినిమం 2 లైన్లు ఉండేటట్లుగా చూసుకోవడానికి విడో ఆర్ ఆర్ఫాన్ కంట్రోల్ అనేది తీసుకుంటాం. మనం ఇలా ఒక పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి మనం లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ లో ఇక్కడ కీప్ విత్ నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసాం. రైట్, ఇప్పుడు మనం కొంత కంటెంట్ ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ ఏదో టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా క్యారెక్టర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఇక్కడ నాకు ఛాన్స్ ఉంది యూజ్ ఆఫ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఈ పేజ్ లోనే కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఏమైపోయింది, అది దీనికి కూడా లింక్ అయింది కాబట్టి కీప్ విత్ నెక్స్ట్ అని ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది.
ఇలా మనకి ఏదైతే ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ టూ స్పేసెస్ లో ఉన్నాయి, రైట్. ఇక్కడ ఏమవ్వాలి, యూజ్ ఆఫ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్, ఇక్కడ సింగిల్ లైన్ ఇక్కడ ఉండొచ్చు, యూజ్ ఆఫ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, పారాగ్రాఫ్ నెక్స్ట్ పేజ్ లో ఉండొచ్చు. బట్ ఏంటి, మనం ఏదైతే ఆప్షన్ తీసుకున్నామో ఇక్కడ తీసుకున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ వల్ల ఏమైపోతుంది, కీప్ విత్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది, నెక్స్ట్ పేజ్ కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ పేజ్ లో కంటిన్యూ అవ్వదు అనమాట. ఏదైతే పారాగ్రాఫ్ కి సంబంధించిన హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ కూడా పారాగ్రాఫ్ నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ హెడ్డింగ్ కూడా ఆ పారాగ్రాఫ్ లో ఉండదు, మొత్తం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఫార్మాటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏవైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ గురించి చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఒక పర్టిక్యులర్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, చార్ట్ కి సంబంధించిన డేటా ఏం చేంజ్ చేయట్లేదు. నాకు డిజైన్ లో థీమ్స్ అనేది చెప్పే ఆప్షన్ ఉంటుంది. ఈ థీమ్స్ లో కలర్స్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో కస్టమైజ్ కలర్స్ లోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ డిఫరెంట్, లైక్ ఇక్కడ నాకు కాలం చార్ట్ ఉంది, లైక్ ఈ కాలం చార్ట్ లో ఉండేటువంటి ఫస్ట్ యాక్సెంట్ కి నాకు బ్లూ కలర్ కావాలి, సెకండ్ దానికి నాకు గ్రీన్ కలర్ కావాలి, థర్డ్ కి నాకు రెడ్ కలర్ కావాలి. సో ఎప్పుడైతే నేను సేవ్ అని తీసుకుంటానో ఆటోమేటిక్ గా నేను ఏవైతే అప్లై చేస్తానో ఫార్మాటింగ్ కి సంబంధించి, స్మార్ట్ ఆర్ట్ కి సంబంధించి కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ అన్నిటికి సంబంధించి ఏదైనా ఫార్మాటింగ్ నేను ఏదైనా అప్లై చేయాలంటే డిజైన్ లో ఉండేటువంటి థీమ్స్ లో, అలానే ఏదైనా ఫాంట్ అప్లై చేంజ్ చేసుకోవాలి, ఫాంట్స్ ఏవైతే ఉంటాయో కస్టమ్ ఫాంట్స్, ఏది కస్టమ్ ఫాంట్స్ మనకు కావాలో ఆ కస్టమ్ ఫాంట్స్ కూడా మనం ఏవైతే మన రిక్వైర్మెంట్ కి తగ్గట్లుగా మనం డిజైన్ లోకి వెళ్ళిపోయి ఆ ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. అలానే మనకి ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ థీమ్స్ లో ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే ఈ బ్లాక్ కలర్ లో ఉన్నప్పుడు థీమ్స్ పెద్ద ఫాంట్ కలర్లు అవి పెద్ద ఎఫెక్ట్ చూపించవు అనమాట. ఎప్పుడైతే మీరు వేరే కలర్ లో ఉంటుందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ వేరే కలర్ లో ఉన్నప్పుడు మనకి ఈ డిజైన్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఫాంట్ డిఫరెంట్ థీమ్స్ ఏవి ఉంటాయో ఆ థీమ్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. డిఫరెంట్ ఫాంట్ సైజ్ కలర్స్ అలా మారుతూ ఉంటాయి. ఏవైతే మనకి ఇంకా ఎఫెక్టివ్ గా అర్థం అవ్వాలంటే వీటిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే స్మార్ట్ ఆర్ట్లు కానీ అలాంటివి ఏదైనా ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు ఈ పర్టిక్యులర్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో డిజైన్ యొక్క ఎఫెక్ట్ మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే మనం చూడొచ్చు, డిఫరెంట్ ఫాంట్ సైజులు ఉంటాయి. ఇలా మనకి ఏవైతే ఈ థీమ్స్ లో మనం డిఫరెంట్ గా ఫార్మాటింగ్ అనేవి స్మార్ట్ ఆర్ట్కి సంబంధించి కానీ చార్ట్కి కానీ అవన్నీ కూడా ఫార్మాటింగ్ చేసుకోవడానికి ఈ థీమ్స్ అనేటువంటి ఆప్షన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ ఏంటంటే ఈరోజు వీడియోలో ఉన్నటువంటి లాస్ట్ టిప్ ఫార్మాటింగ్ పెయిన్ గురించి చూద్దాం. ఎలా ఈ ఫార్మాటింగ్ పెయిన్ ఉపయోగపడుతుందో ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, 2 పారాగ్రాఫ్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో పర్పస్ గా నేను ఏం చేస్తున్నానంటే దీన్ని బోల్డ్ చేస్తాను అనమాట, రైట్. బోల్డ్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కంపారిజన్ పర్పస్ కోసం నేను ఇలా బోల్డ్ చేశాను, దాన్ని మరలా పైకి తీసుకెళ్ళిపోతున్నాను, రైట్. సో ఇక్కడ ఏదో ఫార్మాటింగ్ ఇష్యూ వస్తున్నట్టుంది. సో దీన్ని ఏం చేద్దామంటే మరలా హెడ్డింగ్ 1 స్టైల్లో పెట్టేద్దాం. హోమ్లోకి వెళ్ళిపోయి హెడ్డింగ్ 1 స్టైల్లో పెట్టేస్తాం, రైట్. ఇక్కడ ఉండేటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేద్దామంటే లైట్ గా ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టేసి అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయాలి. దానికోసం ఏం తీసుకున్నాను, షిఫ్ట్ F1 తీసుకున్నాను. సో కంపేర్ చేయాలి, కంపేర్ విత్ అనదర్ సెలెక్షన్. సో ఫస్ట్ ఏం ఉండాలి, శాంపుల్ టెక్స్ట్ కింద ఇది తీసుకుందాం, లేకపోతే లైక్ ఫస్ట్ అయితే ఇది తీసుకుందాం. ఈ పారాగ్రాఫ్ లో ఉన్నాం కాబట్టి డాక్యుమెంటేషన్ ఇది మొత్తాన్ని తీసుకుందాం, రైట్. నెక్స్ట్ కంపారిజన్ లో ఏం తీసుకుందాం, ఈ సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పారాగ్రాఫ్ మొత్తం తీసుకుందాం. సో ఇక్కడ ఏముంది, నాట్ బోల్డ్ నుంచి బోల్డ్, ఈ పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి, ఫార్మాటెడ్ పారాగ్రాఫ్ కి అన్ఫార్మాటెడ్ పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి. అలానే సపోజ్ దీని ఫాంట్ సైజు నేను ఒక 28 పెట్టాను, రైట్. చూస్తున్నాము ఇక్కడ 18 పాయింట్స్ ఉంటే ఇది 28. ప్రాపర్ గా ఫార్మాట్ చేసినటువంటి పారాగ్రాఫ్ కి ఫార్మాట్ చేయనటువంటి పారాగ్రాఫ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏంటి,
అనేవి ఐడెంటిఫై చేయడానికి దాన్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏవైతే చేంజెస్ చేయాలో ఆ చేంజెస్ చేసుకొని మన ఫార్మాటింగ్ చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. ఈ 5 టిప్స్ తో మనం ఫార్మాటింగ్ అనేది ఎంఎస్ వర్డ్ లో చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ.